నిద్రించు జహాపన ఈరోజు ఈ టీంని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 2018లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమాని బయటికి తీసుకురావడానికి ఇలుబడుతున్న కష్టం కానీ లేకపోతే ఎఫర్ట్స్ చూస్తుంటే చాలా ముచ్చటేసింది. 6 ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ మీద ఒక డెబ్యూ టీం ఉండడం అన్నది చిన్న విషయం కాదు. ఇందాకే ట్రైలర్ చూశాను, మంచిగా అనిపించింది. డైరెక్టర్ ప్రసన్న గారికి ఆల్ ద బెస్ట్ అన్న, అంతా మంచిగా అవ్వాలి. అలాగే రోషిని అండ్ నవమి గారికి కంగ్రాచులేషన్స్. అలాగే ప్రొడ్యూసర్స్ కానీ అలాగే అనూప్ రూబెన్స్ అన్న మ్యూజిక్ చేశారు, తనకి ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆనంద్ వర్ధన్ గారి గురించి. చిన్నప్పుడు 90s కిడ్స్ అందరికీ తెలుసు ఇతని సినిమాలు. ప్రియరాగాలు ఫస్ట్ ఫిలిం. ప్రియరాగాలు ఆ సినిమా అప్పుడే చిన్నప్పుడే నంది అవార్డు తీసుకున్నారు బ్రో. ఆ తర్వాత సూర్యవంశం నాకు చాలా ఇష్టమైన ఫిలిం. సూర్యవంశం చాలా బాగుంటాయి సీన్స్ అన్నీ, ఇప్పటికీ గుర్తుంటాయి ఆ సీన్స్ అంతా. చాలామందికి నాకు తెలిసి ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ గుర్తుండిపోయి ఉంటాడు. వెంకటేష్ గారి మధ్య, ఇద్దరు వెంకటేష్ గారి మధ్య వచ్చిన సీన్స్ అన్నీ చాలా క్యూట్గా ఉంటాయి ఇతను చేసినవి. అలాగే మనసంతా నువ్వే మీ అందరికి కూడా ఫేవరెట్ ఫిలిం అయి ఉంటుంది. అలాంటి చిన్నప్పుడే అంత మంచి పాపులర్ యాక్టర్గా పేరు తెచ్చుకొని నంది అవార్డు తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. చాలా రోజుల తర్వాత వెయిట్ చేసి 2018లో నిద్రించు జహాపన అనే సినిమాతో డెబ్యూ చేసి షూటింగ్ అవుతున్న ప్రాసెస్లో ఇతనికి జరిగింది నాకు వినగానే ఐ ఫెల్ట్ పర్సనల్, కొంచెం చాలా ఎమోషనల్గా అనిపించింది. అంటే ఎవరికైనా జరిగితే తీసుకోగలరా, అలా జరిగిన తర్వాత ఒక పర్సన్ మోటివేట్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవ్వగలడా అనిపించింది. షూటింగ్ జరిగే ప్రాసెస్లో ఒక్కసారి ఇతనికి ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది. మొత్తం బాడీ మొత్తం అంతా కాలిపోయేసి అతను ఇంకా లిటరల్లీ ఒక 2 months కంప్లీట్లీ ఐసీయూలో ఉండి అసలు ఇంకా సినిమా అతను ఇంకా ఫర్గెట్ అబౌట్ దిస్ ఫిలిం, అసలు ఇంకా తన లైఫ్లో యాక్టింగ్ చేయగలడా లేదా, తన పరిస్థితి ఏంటి అనే ఒక జోన్కి వెళ్ళిపోయి, ఎందుకంటే చిన్న విషయం కాదు, చిన్నప్పుడే అంత ఫేమస్ అయిన ఒక యాక్టర్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఫ్యామిలీకి కానీ లేకపోతే పర్సనల్లీ తనకు కానీ. అలాంటి ఒక సినారియోలో షూటింగ్లో అది తన ఫస్ట్ ఫిలింలో అలా ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం, ఒక 2 months కంప్లీట్లీ ఐసీయూలోకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి లేదు వదలొద్దు అని చెప్పి ఆ సినిమాని మళ్ళీ తను కష్టపడి, డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి ఈ సినిమాలో, నేను చూశాను ఫుటేజ్ అంతా, చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అరే ఒక పర్సన్ ఇంత మళ్ళీ ఫైట్ చేయొచ్చా, అంటే యాక్టింగ్ అంటే ఎంత పిచ్ అయినా కానీ కంప్లీట్ బాడీ అంతా కాలిపోయి ఐసీయూలో ఉండిపోయేసి మళ్ళీ మనం చేయగలమా లేదా అని ఒక సినారియోలో మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి డైరెక్టర్ అన్న సపోర్ట్తో వీళ్ళందరూ కంప్లీట్లీ తనతో ఉండి మళ్ళీ ఒక 1 year తర్వాత కోలుకొని ఈ సినిమా చెయ్యాలి అని చెప్పి కష్టపడి ఈ సినిమాని కంప్లీట్ చేసి ఈరోజు మళ్ళీ మన ముందుకు ఈ సినిమాని తీసుకొస్తున్నారు. మెయిన్లీ నాకు కూడా మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఇదే. దీని గురించి తెలిసిన తర్వాత నాకు ఎలాగో అనిపించింది, అరే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఐ హోప్ ఖచ్చితంగా మీరు ట్రైలర్ చూడండి. ట్రైలర్ కానీ టీజర్ కానీ నిద్రించు జహాపన Feb 14th రిలీజ్ అవుతుంది. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ ఐ ఫీల్ ఫర్ దిస్ గై. ఇతను నిజంగా ఆనంద్ వర్ధన్ గారు అంటే ఒకసారి తలుచుకుంటేనే ఎలాగో ఉంది. చిన్నప్పుడు అంత బాగా అయ్యి ఇప్పుడు ఒక ఫస్ట్ సినిమాకి ఒక 6 years స్ట్రగుల్ అంటే చిన్న విషయం కాదు. ఆ 6 years నుంచి ఇదే సినిమాని నమ్ముకొని ఈ సినిమాని ఎలా అయినా బయటికి తీసుకోవాలని చెప్పి కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టడం ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఐ విష్ యూ బ్రో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా మంచిగా అవ్వాలి. అండ్ మీరు కూడా ఒకసారి చూడండి నిద్రించు జహాపన టీజర్ కానీ ట్రైలర్ కానీ. దాని గురించి మీకు నచ్చితే మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు మా నిద్రించు జహాపన ట్రైలర్ కిరణ్ అబ్బవరం అన్న రిలీజ్ చేశారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ఇండస్ట్రీతో సంబంధం లేకుండా తనకంటూ తాను ఒక సొంతంగా వచ్చి నిలబడి తనకంటూ ఒక పెద్ద మార్కెట్ క్రియేట్ చేసుకోగలిగాడు. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ. ఆయన మా ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది నిజంగా మాకు ఎంతో ఎనర్జీ, ఎంతో సపోర్ట్ని ఇచ్చింది మాకు ఈరోజు. ఐ థింక్ వీ కెనాట్ బీ గ్రేట్ఫుల్ ఎనఫ్ ఫర్ హిమ్. ఆయనకి బాగా నచ్చింది ట్రైలర్ అండ్ సినిమా కోసం కూడా మంచి ఎగ్జైటింగ్ ఉన్నారు. వీ హవ్ డిస్కస్డ్ ఎ లాట్. సో ఈ నిద్రించు జహాపన February 14th మీ థియేటర్స్కి వస్తుంది. తప్పకుండా చూడండి, ట్రైలర్ కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ అబ్బవరం గారు ఆ నిద్రించు జహాపన ట్రైలర్ రిలీజ్ చేశారు. తనకి చాలా బాగా నచ్చింది. ట్రైలర్ మాత్రమే కాదు, మేము మా టీం అందరూ మా కష్టం ఈ సినిమా పట్ల మాకున్న మేము కష్టపడిన విధానం తనకి చాలా బాగా నచ్చి తను ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ అందరూ కూడా Feb 14th ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అందరూ కూడా థియేటర్లోకి వెళ్ళి చూడండి. సినిమా అయితే చాలా బాగుంటుంది, కొంచెం కొత్తగా ఉంటుంది, కొత్త లవ్ స్టోరీ.
థ్యాంక్ యూ ఆల్. నిద్రించు జహాపనా ట్రైలర్ లాంచ్ కిరణ్ అబ్బవరం చేశారు and he really liked the trailer and I hope you also like it. Please go and watch it. February 14th మన నిద్రించు జహాపనా రిలీజ్ అయిపోతుంది వాలంటైన్స్ డేకి. అందరూ వచ్చి మన మూవీ చూడాలి, సపోర్ట్ చేయాలి. ఈరోజు మా ట్రైలర్ నిద్రించు జహాపనా మూవీ కిరణ్ అబ్బవరం అన్న రిలీజ్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇది సినిమా అనుకోలేదు, నా సినిమా అనుకొని మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు.